దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తీపి కబురందించింది. బ్రిడ్జిలు, టన్నెళ్లు, ఫ్లైఓవర్లు మరియు ఎలివేటెడ్ కారిడార్స్ వంటి ఖరీదైన మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి హైవే లెంత్పై టోల్ ఛార్జీలను లెక్కించే విధానంలో కీలక మార్పులు చేసింది. ఈ మేరకు నేషనల్ హైవేస్ ఫీజు రూల్స్ కు సవరణలు చేస్తూ కొత్త ఫార్ములాను తీసుకొచ్చింది. గతంలో నిర్మాణం, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయనే నెపంతో ప్రతి 1 కిలోమీటర్ బ్రిడ్జ్ లేదా టన్నెల్ నిర్మాణాన్ని 10 కిలోమీటర్ల సాధారణ రహదారితో సమానంగా పరిగణించి టోల్ వసూలు చేసేవారు. దీనివల్ల ప్రయాణికులపై తీవ్ర ఆర్థిక భారం పడేది. ఇకపై టోల్ దూర నిర్ణయంలో 2 ఆప్షన్స్ ను పరిశీలించి ఏది తక్కువైతే దాన్నే ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. మొదటిది నిర్మాణం పొడవుకు 10 రెట్లు కాగా, రెండోది సాధారణ రోడ్డు వంతెనల మొత్తం పొడవుకు 5 రెట్లు. ఈ రెండింటిలో ఏ సంఖ్య తక్కువ ఉంటే దానికి అనుగుణంగానే టోల్ ఫీజును ఖరారు చేస్తారు. ఉదాహరణకు 40 కిలోమీటర్ల పరిధిలోని రోడ్డులో 10 కిలోమీటర్ల ఎలివేటెడ్ రోడ్డు ఉంటే పాత పద్ధతిలో 130 కిలోమీటర్ల దూరానికి టోల్ కట్టాల్సి వచ్చేది. కానీ కొత్త ఫార్ములా వల్ల కేవలం 100 కిలోమీటర్ల దూరానికే లెక్కించబోతుండటంతో టోల్ ప్రయాణ దూరం సుమారు 23% పైగా తగ్గుతుంది. సుదీర్ఘమైన టన్నెళ్లు, సముద్రపు బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్స్తో నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్స్లో ప్రయాణించే వాహనదారులకు ఈ నిర్ణయం ద్వారా గరిష్టంగా 40% వరకు టోల్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఖర్చులను రాబట్టుకోవడంతో పాటు ప్రయాణికులకు కూడా రీజనబుల్ ఛార్జీలను అందించడమే లక్ష్యంగా NHAI ఈ నిర్ణయాన్ని వేగంగా అమలు చేస్తుంది. త్వరలోనే ఫీల్డ్ ఆఫీసుల ద్వారా కొత్త నోటిఫికేషన్స్ విడుదల కాబోతుండటంతో హైవే ప్రయాణాలు మరింత చౌకగా మారబోతున్నాయి.